హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఆడియన్స్ను అలరించడానికి ఓటీటీలో కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది. అందులో థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీకి వస్తున్నవి కొన్నైతే డైరెక్టర్ ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్ని. అలా ఈ వారం ఏకంగా 32 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా అమెజాన్ ప్రైమ్లో చూస్తే డిసెంబర్ 7న డేటింగ్ శాంటా అంటే స్పానిష్ 1% స్టాండప్ కామెడీ షో విడుదల కానున్నాయి. ఇక డిసెంబర్ 8న మస్త్ మైండ్ రహనే కా అంటే హిందీ, మేరీ లిటిల్ బ్యాట్మ్యాన్ అంటే ఇంగ్లీష్, యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ టు అంటే ఇంగ్లీష్ మూవీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 4న డ్యూ డ్రాప్ డైరీస్ సీజన్ 2 అంటే ఇంగ్లీష్ సిరీస్, డిసెంబర్ 5న స్ట్రోవోస్ హాల్కేస్ ఫాట్ రాస్కెల్ అనే ఇంగ్లీష్ సిరీస్ ఇప్పటికే విడుదలైంది. ఈ రోజున బ్లడ్ కోస్ట్ అంటే ఫ్రెంచ్ సిరీస్, క్రిస్మస్ యాజ్ యూజువల్ నార్వేజియన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 7న అనలాంగ్ స్క్వాడ్ అనే థాయ్ సిరీస్, హై టైట్స్ ఇంగ్లీష్ సిరీస్, హిల్డా సీజన్ 3 ఇంగ్లీష్ సిరీస్, హై హీట్ క్రిస్మస్ సీజన్ 2 ఇటాలియన్ సిరీస్, మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ ఇంగ్లీష్ సిరీస్, సుజన్నా మలం జుమ్లాద్ క్లివాన్ అంటే ఇండోనేషియన్ మూవీ, ద అర్చిస్ హిందీ మూవీ, వరల్డ్ వార్ 2 ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ ఇంగ్లీష్ సిరీస్, దక్ దక్ హిందీ మూవీ. డిసెంబర్ 8న జిగర్ తాండా XX తెలుగు డబ్బింగ్ మూవీ, లీవ్ ద వరల్డ్ బిహైండ్ ఇంగ్లీష్ మూవీ మూవీస్లో స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీ లీవ్లో డిసెంబర్ 7న చెమ్మక్ హిందీ సిరీస్, లయన్స్ గేట్ ప్లేలో డిసెంబర్ 7న డిటెక్టివ్ నైట్ రెడెంప్షన్ ఇంగ్లీష్ మూవీ, బుక్ మై షోలో డిసెంబర్ 6న బ్లాక్ బెర్రీ ఇంగ్లీష్ మూవీ, డిసెంబర్ 8న 5 నైట్స్ ఎట్ ప్రెడ్డీస్ ఇంగ్లీష్ మూవీ. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిసెంబర్ 6న సౌండ్ ట్రాక్ 2 కొరియన్ సిరీస్, డిసెంబర్ 7న హిస్టరీ ద ఇంట్రెస్టింగ్ బిట్స్ ఇంగ్లీష్ సిరీస్, డిసెంబర్ 8న డైరీ ఆఫ్ ఈ వింపీ కిడ్ క్రిస్మస్ క్యాబిన్ ఫీవర్ ఇంగ్లీష్ మూవీ తెలుగు సిరీస్, డిసెంబర్ 10న ద మిషన్ ఇంగ్లీష్ మూవీ. G5లో డిసెంబర్ 8న కడక్ సింగ్ హిందీ మూవీ, కూసే మునుస్వామి వీరప్పన్ తెలుగు డబ్బింగ్ మూవీ. జియో సినిమాలో డిసెంబర్ 10న స్కూబీ డూ అండ్ క్రిప్టో 2 ఇంగ్లీష్ మూవీ మూవీస్లో స్ట్రీమింగ్ కానున్నాయి. సీతారామన్ తర్వాత ప్రేక్షకులు తనను ఇంకా వైవిధ్యమైన పాత్రలో చూడాలనుకున్నారని, అందుకే మనసుకు దగ్గరైన సినిమాలపై దృష్టి పెట్టానంటుంది మృణాల్ ఠాగూర్. హాయ్ నాన్నలో అలాంటి క్యారెక్టర్ చేశానని చెప్పింది. నాని హీరోగా శారు దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాగూర్ చెప్పిన విశేషాలు, ఇది చాలా అద్భుతమైన కథ, నేటి తరాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. నా పాత్ర కూడా న్యూ ఏజ్ అమ్మాయిగా ఉంటుంది. యష్నా పాత్రలో కనిపిస్తా, అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాది. తండ్రి కూతురు మధ్య హ్యూమన్ రిలేషన్ని ఎమోషన్ని ప్రజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ ఆర్టిస్ట్గా ఎలాంటి సినిమా చేస్తున్నామో మన మనసుకు తెలిసిపోతుంది. కథని పాత్రని బలంగా నమ్మి అంతే నిజాయితీతో చేసిన సినిమా ఇది. నేనే కాదు, నానిగారు, శౌర్యు, మా డిఓపి షాను, సంగీత దర్శకుడు హేషం, కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్, ఇలా టీం అంతా చాలా నిజాయితీగా పనిచేశాం. ఇక అలాగే మోహన్ గారు, విజేందర్ రెడ్డి గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్, వీరితో మరిన్ని చిత్రాలు చేయాలనుంది. నాని వండర్ఫుల్ కో స్టార్, ఆయనతో నటిస్తుంటే పెర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ అవుతుంది. శౌర్య విజన్ అప్రోచ్ చాలా క్లారిటీగా ఉంటాయి. కొత్త దర్శకుడితో పనిచేస్తున్నామనే భావన రాలేదు. తన దర్శకత్వంలో మళ్ళీ నటించాలని ఉంది. బేబీ కియారా చాలా క్యూట్, సీన్తో పాటు అందులో ఉన్న ఎమోషన్ చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఇందులో రాక్ స్టార్ తన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నాని కియారా మధ్య సీన్స్ ఆడియన్స్కి విజువల్ ఎమోషనల్ ట్రీట్ ఇస్తాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్న, అలాగే హిందీ సినిమాల షూటింగ్ జరుగుతుంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నా ప్రేక్షకులకు నా పేరు గుర్తులేకపోయినా పర్లేదు, కానీ సీత, యష్నా లాంటి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా.
కింగ్ కాంగ్ గాడ్జిల్లా సినిమాలకు మన దేశంలోని ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు భారీ జంతువులు లీడ్ రోల్స్ మాన్స్టర్ యూనివర్స్లో భాగంగా ఇప్పటికే 4 సినిమాలు రాగా 5వ సినిమా గాడ్జిల్లా అండ్ కాంగ్ ది న్యూ ఎంఫైర్ సినిమా వస్తుంది. అడమ్ విన్ గాడ్ సినీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. వార్నర్ బ్రదర్స్ లెజెండరీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గాడ్జిల్లా అండ్ కాంగ్ ఒక నూతన సామ్రాజ్యం పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజువల్స్ ఇంప్రెస్ చేశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మీరందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ ను ఫిక్స్ చేశారట. ఇందుకే అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ అంటే మాస్ చిత్రాలు కేర్ ఆఫ్. ఆయన సినిమాలో భారీ ఫైట్స్ అండ్ మాస్ డైలాగ్స్ ఉంటాయి. అలాంటి మాస్ హీరోని సైతం స్టైలిష్ గా ప్రజెంట్ చేసి రెగ్యులర్ మాస్ డైలాగ్స్ కాకుండా వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ ను ఆయనతో చెప్పించి ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ పైసా వసూల్. ఇక పైసా వసూలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దీంతో బాలకృష్ణతో మరో సినిమా చేస్తున్న అప్పుడే ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పటి నుంచి ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం బాలకృష్ణ తన సినిమా కంటే పెద్ద బాధ్యత పెట్టారట పూరి జగన్నాథ్ పై. తన కొడుకుకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాను పూరిని డైరెక్ట్ చేయాలని చెప్పారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తుంది. ఇందుకోసం మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ రెడీ చేయబోతున్నారట పూరి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరా సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదే ఆమె నటిస్తున్న మొదటి తెలుగు సినిమా అవడం విశేషం. దీంతో తొలిసారి తెలుగు సినిమాలో నటించడం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు జాన్వీ. ఇందులో భాగంగా దేవరా సినిమాపై ఎమోషనల్ కామెంట్ చేశారు జాన్వీ. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ, దేవరా నా తొలి తెలుగు సినిమా. నాకు తెలుగు రాదు, అందుకే డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అమ్మ చాలా తెలుగు సినిమాలో నటించారు, కానీ హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు. చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తమిళంలో మాట్లాడేది, అందుకే నాకు తెలుగు కంటే తమిళ్ బాగా తెలుసు. దేవరా సినిమా నటించడం అనేది నా సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న అందరూ నా వాళ్ళే అనే భావన కలుగుతుంది. ఆ తెలుగులో సినిమా చేయటం అంటే మా అమ్మతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదో ఆధ్యాత్మికమైన విషయం అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారు కదండి ఇవాళ సినిమా టైల్స్. రేపటి సినిమా టైల్స్లో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ శిరీష అండ్ బాయ్ బాయ్.